నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే రోజా గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పు ఏంటని అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇక్కడ ఆవిడేం పరిపాలన చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళది వృత్తి ప్రవృత్తి ఏదో ఒకటి రెండు ఉంటాయి. ఇప్పుడు ఇదేంటంటే వీళ్ళు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఏంటి ఇంకొక వైపు సినిమా హీరో. మరి అలాగే బాలకృష్ణ గారు ఉన్నారు, హిందూపురం ఎమ్మెల్యే, హ్యాట్రిక్ కొట్టారు. మరి ఆయన కూడా సినిమా హీరో. సినిమా వైపు ఇటువైపు రెండు రంగాల్లో కూడా వాళ్ళు నెంబర్ 1 స్థాయిగా రాణిస్తున్నారా లేదా? మరి ఇక్కడ ఓకే, వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ రోజా గురించి మాట్లాడుకుందాం. ఈవిడే కదా మాట్లాడింది కాబట్టి. ఈవిడ కూడా ఒకప్పుడు సినిమా హీరోయిన్, తర్వాత తల్లి పాత్రలు చేస్తూ వచ్చారు. తర్వాత టీవీ ప్రోగ్రామ్స్కి మరి ఉన్నట్లున్నారు, దాంట్లో జడ్జిలుగా ఏదో చేస్తూ వచ్చారు. మరి జబర్దస్త్ రోజా అంటేనే అందరికీ అర్థమైద్దని చెప్పి చాలా మంది మాట్లాడేవాళ్ళు. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆవిడే ప్రస్తావించమంటుంది కాబట్టి మనం ప్రస్తావిస్తున్నాం. ఆవిడ చెప్తుంది కదా. మరి ఇక్కడ జబర్దస్త్ రోజా గారి గురించి ఆవిడ ఎందుకు నేను ప్రోగ్రాములు చేసుకోకూడదు అని అంటే చేసుకోండి. ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరకు ఏం చేశారు? రాష్ట్రంలో మరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? మరి అందరికి నగరంలో ఏం చేసిందంటే తెలుసు. కరోనా టైంలో భారీ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఆవిడ ఓపెన్ చేసిందంటే కొళాయి, ఒక నీటి కొళాయిని ఏ విధంగా ఓపెన్ చేసిందో అందరూ చూశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చేసి రైతులందరూ ఏంటి మా పరిస్థితి అన్న టైంలో ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ హుటాహుటిన అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళకి మేము అండగా ఉన్నామని ఎక్స్గ్రేషియా ఏవో రకరకాలుగా వాళ్ళకి మనం అందించాలి. అవన్నీ వదిలేసి గొడుగులు వేసుకొని టిక్ టాకులు చేసింది. అదే అందరూ చూశారు. మరి అదే విధంగా చూస్తే ఇక్కడ ఆవిడ గురించి ముఖ్యంగా మీరు ఎందుకు జబర్దస్తులు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి జబర్దస్తు చేసుకుంటున్నాం అనే మాట వచ్చింది. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి చేసి వాళ్ళకి కావాల్సిన మంచి చెట్లు చూసి వాళ్ళని మంచి స్థాయిలో ఇప్పుడు నెంబర్ 1గా తీర్చిదిద్దితే ఈ రోజున పిఠాపురం 100 పడకల 1000 పడకల ఆసుపత్రులు అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్స్ కట్టిస్తున్నారు కదా. ఇటు చూస్తే మరి హిందూపురాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు, ఎంత గొప్పగా చేస్తున్నారు. అక్కడ ఒక నియోజకవర్గాన్ని ఒక లెవెల్లో ఉంచాలంటే మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంత ఇదిగా ఇప్పుడు 3వ సారి కూడా అంత దీనిలో 2019లో కూడా గెలిచారు కదా ఆయన. చూస్తే బాలకృష్ణ గారు. మరి రోజున బాలకృష్ణ గారు నీ బాధ ఏంటంటే అదేదో సామెత చెప్పినట్లుగా అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నదని. ఈవిడ చేయదు, చేసే వాళ్ళని చేస్తుంటే ఓర్చుకోలేకపోతుంది. ఈ రోజున చూస్తే ఎక్కడైనా సరే ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు రోజా ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి అక్కడ వైజాగ్ని ఏ విధంగా పిండి చేసి కొండని మరి ఆ గ్రీనరీ ఎంత నాశనం చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్యాలెస్ కట్టబెట్టిందో చూసాం. వెళ్ళి ఈవిడే పాలు పొంగిచ్చినట్లుంది. మరి అయ్యి చూసాము. మరి తర్వాత ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈవిడికి బ్యాటింగ్ ఎలా చేయించాలని నేర్పించినట్లున్నాడు. అంటే వీళ్ళు మరి మంత్రులుగా ఉండి లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉండి రాష్ట్రానికి ఏం వరగబెట్టారు, ఏమి సమకూర్చారు, ఏమి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదం వైపు నడిపించారంటే ఏమి లేదు. అన్నీ కూడా దోచుకోవటం. మరి ఈవిని చూస్తే అదిగో నేను బెంచ్ కార్లు కొన్నాను, నా కొడుకు ఒకటి, నా కూతురు ఒకటి, నేను ఒకటి. మరి కొనుక్కోండి, కాదని ఎవరు అనరు, ఎవరు అవహేళన చేయరు. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వారానికి 7 రోజుల్లో 6 రోజులు ఈవిడ తిరుపతిలో ఎందుకు ఉంటుంది? తిరుపతి టికెట్లు ఎందుకు అమ్ముకున్నావు దొంగతనంగా? ఎంతమందిని వందల మందిని నీతో వేసుకుని తిరుపతి దేవస్థానానికి ఎందుకు తీసుకెళ్ళావు? ఈ రోజున ఎందుకు వెళ్ళట్లా తిరుపతికి నువ్వు? మరి అన్ని రోజులు అప్పుడు వెళ్ళావు కదా, వారానికి 6 రోజులు. మరి ఈ రోజున ఎందుకు వెళ్ళట్లా? అంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ తగ్గిపోయిందా, భక్తి తగ్గిపోయిందా? మరి ఇలా ఉండిద్ది. ఈవిడ గురించి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పదవుల్ని ఏ విధంగానైనా సరే వాళ్ళు విధుల్ని దుర్వినియోగం చేస్తున్నారా? విధుల్ని నిధుల్ని చేస్తే నిరూపించు. ఈరోజు నువ్వు చేసిందైతే మరి ఆడుదాం ఆంధ్రాలో చేసిన స్కామ్ అంతా బయటకు వచ్చింది. మరి తిరుపతి లడ్డు సంబంధించి వచ్చింది. తిరుపతిలో మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని టికెట్లు అమ్ముకొని తీసుకెళ్లారో బయటకు వచ్చింది. మరి అదేవిధంగా బస్సుల్లో కూడా ప్రయాణం చేసే వాళ్ళు కూడా అక్కడ తిరుపతి దేవస్థానానికి ఆ ఫ్రీ సర్వీస్ ఏదో ఉంటే దాంట్లో కూడా వీళ్ళు ఏదో పెద్ద ఇబ్బందికరమైన విషయాలు చేశారు. ఇట్లానే ఈ టికెట్లు అమ్ముకోవటాలు అన్నీ ఒకటి కాదు. ఆ ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళని కూడా వీళ్ళు డబ్బులతో పంపించటాలు, ఇట్లాంటివన్నీ ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉన్నారా? మరి ఈవిడ మాట్లాడుతుంది ఈ రోజున ఎవరైతే బాలకృష్ణ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజును చూస్తూ ఉంటే అక్కడ గిరిజనులకి స్కూల్ కట్టించడం కానీ, వాళ్ళకి ఫ్రూట్స్, చెప్పులు అన్నీ పంపిస్తున్నారు. వాళ్ళు ఈ రోజున ఎంత గొప్పగా మరి మా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడుగుతాము కూటమి ప్రభుత్వానికని వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటున్నారంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు నువ్వేం చేసావు రాష్ట్రానికి? ఎంతసేపటికి జగన్ కంటే గన్ను వచ్చిద్దని చెప్పావు. జగన్ కంటే గన్నే వచ్చింది మీరున్నప్పుడు. గన్ను వచ్చి ఏం చేసిందంటే భయపెట్టి వాళ్ళని బాధ పెట్టి
డిస్టిలరీస్ లాక్కొని ఏ విధంగా మీరు చేశారో గన్ పాయింట్ తోటి అందరికీ తెలిసింది. మరి ఈవిడ చెప్పిద్ది మళ్ళా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎం, అదే తదాస్తు దేవతలు, ఆవిడ ఏది జరిగితే ఏది మాట్లాడితే అది జరగదు కాబట్టి ఇంకా రాడు అతను ఇంకో 15 సంవత్సరాల దాకా. అది జరిగింది. ఈ రోజున ఇంకా వీళ్ళ మీద రకరకాల స్కీములు ఎన్ని రకాలుగా చేశారో అన్నిట్లో కూడా స్కామ్లే. మరి రోజాని ఏ విధంగా చూడాలి? మరి మీరు జబర్దస్త్ చేస్తున్నారని ఎవరు చేసుకోవద్దని అంటలేదు. మళ్ళీ 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 మాట్లాడుకున్న మీ గురించి. మీరు జబర్దస్త్ చేసుకోండి, ఇంకో ప్రోగ్రాం చేసుకోండి, ఇంకో ప్రోగ్రాం చేసుకోండి, కానీ మీరు ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక ఎంపీగానో లేకపోతే ఒక మంత్రిగానో ఉన్నప్పుడు దానికి తగ్గ మీరు ఆ ప్రయోజనాలు ఏమున్నాయో ప్రజలకు అందించాల్సినవి అవి అందించిన తర్వాత మీ కార్యక్రమం మీరు చేసుకోండి. ఇక్కడ ఈ రోజున ఇంకా పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, బాలకృష్ణ కనిపించట్లేదు, ఎన్ని రోజులు మీరు అసెంబ్లీకి వచ్చారు అని అంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలు మీకేమన్నా కంప్లైంట్ చేశారా? వాళ్ళ నియోజకవర్గ ప్రజలు అమ్మ రోజా నిన్న అట్లా అన్నారు, ఈ రోజున మాకేం చేయట్లేదని వాళ్ళు చెప్పారా? పిఠాపురం వర్మ గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉందని చెప్పేసి క్రియేట్ చేద్దామని చెప్పేసి నానా తంటాలు పడ్డారు. వీళ్ళ వల్ల కాలేదు. అక్కడ ఎవ్వరూ కూడా విడదీయలేని బంధంగా వాళ్ళు ఉండిపోయారు. వర్మ గారు అంతే ఉన్నారు. ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఎవరి గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసుకోలేదు. వీళ్ళ కడుపు మంట అంతా అది. ఎక్కడ ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి అనాలి, ఏమనాలి అని వెతుక్కుంటున్నారు. వెతుక్కుంటూ ఉంటే ఇప్పుడు ఇది దొరికింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎలహంక లేకపోతే తాడేపల్లి తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండి ఏదో కార్యక్రమాలు అజ్జేద్దాం ఇచ్చేద్దాం, స్కాన్ పెడదాం, లేకపోతే డబ్బులు కొట్టేద్దాం, ఇప్పుడున్న పాత నాయకులు అందరూ జైలుకు పోతున్నారు, కొత్త నాయకులను పెడదాము. ఇలా వీళ్ళ ఏంటంటే వీళ్ళ పార్టీ తీరు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన ఎప్పుడు ఎవరో ఒకరికి పడి ఏడుస్తూ ఉంటారు. ఇదే కనిపిస్తుంది. వీళ్ళేమో చేయలేదు, చేయకపోగా మరి అప్పుడు మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమ్మా అలా మొహానికి రంగులు వేసుకొని మరి మీరేమో డ్యాన్సులు చేయొచ్చు, మరి మా పరిస్థితి ఏంటి అని అడిగారంట ప్రజలు. అప్పుడు ఆవిడ కోపం వచ్చింది. జబర్దస్త్ చేస్తే తప్పేంటి, నేను ఎందుకు చేసుకోకూడదు, మగ అహంకారమా అని అడిగారు. ఎందుకండి మీరు ఆ మాటలు మాట్లాడటం? మగ అహంకారం అంటే మరి ప్రజలే అడిగారు, ఎవరు మాట్లాడలేదు. ఆమె ఆ రోజున ప్రజలే అడిగారు, ఈవిడ జబర్దస్త్ ప్రోగ్రాములు చేస్తుంది, మరి మాకేమి ఇక్కడ నగరిలో కానీ ఆవిడ నియోజకవర్గంలో ఏం చేసింది అని. మరి ఈ రోజున ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ బాలకృష్ణ గారిని కానీ అడగట్లేదు కదా, మీరే అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరే మాట్లాడుతున్నారు, ప్రజలు ఎవరూ మాట్లాడట్లేదు. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా చేశారో స్కాములు అవన్నీ బయటకు వస్తున్నాయి. అది త్వరలోనే మీరు ఏ విధంగా రాష్ట్రానికి వరగబెట్టింది ఏదీ లేదని చెప్పి తెలిసిపోయింది. ఈ రోజున వీళ్ళు ఇటువైపు రాజకీయాల్ని అటువైపు చలనచిత్ర రంగాన్ని కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరు కూడా ఈ రోజున దానివల్ల ఇబ్బంది పడుతున్నట్లు మనకు కనిపించట్లేదు. కాబట్టి రోజా గారికి ఏదో ఒక మాట అనాలి, మళ్ళీ తిరిగి ఇట్లా అనిపించుకోవాలి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.